న్యూస్ ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో కులగణనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కులగణన సర్వేకు ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాలు కేబినెట్ భేటీలో తీసుకోనున్నారు నేతలు. అయితే ఫిబ్రవరి 5న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుండగా అంతకు ముందే అంటే 2వ తేదీన కులగణన సర్వే రిపోర్ట్ను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, కులగణనపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 96% ఈ యొక్క కులగణన సర్వే పూర్తయినట్టుగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించడం జరిగింది. ఈ యొక్క కులగణన సర్వేపై దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులను అభినందించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక కేబినెట్ సబ్ కమిటీ ముందు ఫిబ్రవరి 2వ రోజు ఉంచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సర్వేలో దాదాపుగా 96% పూర్తయినట్టుగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించారు. మిగతా 4% ఎవరైతే కులగణనకు సంబంధించి వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రిపోర్టును మొత్తం కూడా ఫిబ్రవరి 2న అయితే కేబినెట్ సబ్ కమిటీ ముందు అయితే అధికారులు ఉంచనున్నారు. అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ సంబంధించి రిపోర్టు కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ముందు అయితే 2వ తారీఖు అయితే ఉంచనున్నారు. ఈ యొక్క కేబినెట్ కమిటీ ఈ యొక్క రిపోర్టు పైన మొత్తంగా పరిశీలించిన తర్వాత ఫిబ్రవరి 5న కేబినెట్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుంది. ఈ కేబినెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క కులగణనకు సంబంధించిన రిపోర్టు, డెడికేషన్కి సంబంధించిన రిపోర్టు 2 కూడా ప్రవేశపెట్టి రేవంత్ సర్కార్ ఈ యొక్క కులగణనకు సంబంధించి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రిజర్వేషన్పై అయితే ముందుకెళ్ళనున్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 7న ఈ యొక్క ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ యొక్క కులగణన రిపోర్టు ప్లస్ బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ అయితే అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నారు. చర్చను పెట్టిన తర్వాత ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల పెంపుపై అయితే అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. చర్చ జరిపిన అనంతరం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం పెట్టిన తర్వాత ఈ యొక్క సర్వేపై క్లారిటీ రాగానే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ అయితే ఏదైతే ఇచ్చిన హామీ మేరకు కులగణన చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు అయితే కులగణన చేయడం జరిగింది. దాదాపు 96% పూర్తయిన నేపథ్యంలో బీసీలు దాదాపుగా 56% ఉన్నట్టుగా ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. అయితే వీరికి 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈ యొక్క ఫిబ్రవరి 2న ఈ డెడికేషన్ కమిషన్ ప్లస్ కులగణన సర్వే సంబంధించి కేబినెట్ ముందైతే రిపోర్ట్లు పెట్టనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఈ యొక్క పరిశీలించి ఫిబ్రవరి 5న కేబినెట్ కౌన్సిల్ ముందైతే ఈ యొక్క రిపోర్ట్ అయితే పెట్టనున్నారు. కేబినెట్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం 7వ తారీఖు నిర్వహించి 7వ తారీఖు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఈ యొక్క రిపోర్ట్ అయితే పెట్టనున్నారు. తద్వారా ఈ సర్వే అంటే తీర్మానం అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ.